Hello and good morning all of you. This is Sivaram Suresh. Warmly welcome you all for a new section once again. సో బిఫోర్ టాపిక్స్లోనే మనము సైన్స్ గురించి, బ్లడ్ గురించి, నెక్స్ట్ టైం వెజల్స్ గురించి అని డిస్కస్ చేసామండి. అయితే ఈరోజు ఒక కొత్త టాపిక్ మన మేప్కి సంబంధించి, వరల్డ్ మేప్కి సంబంధించి మనకి కొన్ని కాంటినెంట్స్ ఉన్నాయి కదండి. మనకి 7 కాంటినెంట్స్. అందులో మనం నివసిస్తున్న కాంటినెంట్ ఏదంటే ఆసియా కాంటినెంట్. సో ఆసియా కంటినెంట్స్లోన మనం ఎక్కడ ఉంటున్నామంటే అందులో ఒక కంట్రీ ఇండియా అనేది. సో ఇండియాలోన మనమేమో ఉంటున్నాము. అయితే ఇండియా లాగా ఇంకో కొన్ని కంట్రీస్ కూడా మన ఏసియా కాంటినెంట్స్లో ఉన్నాయండి. దగ్గర దగ్గర 50 కంట్రీస్ ఇంక్లూడింగ్ రష్యా. ఓకేనా? సో ఈ టోటల్ 50 కంట్రీస్ని మీరు ఒక 1 మినిట్లో చెప్పేయగలరు. ఒక 1 మినిట్ లాస్ట్ వరకు మీరు కానీ వీడియో చూస్తే ఎక్కువగా అయితే ఒక 1 మినిట్ అండి, మ్యాక్సిమం 1 మినిట్లో టోటల్ ఒక 50 కంట్రీస్ మీరు చెప్పవచ్చు. ఆ విధంగా నేను ఈరోజు మీకు ప్రిపేర్ చేస్తాను. ఏ విధంగా ఏ సీక్వెన్స్లో ఎలా గుర్తుపెట్టాలి కంట్రీస్ అన్నీ కూడా ఒకసారి చూస్తాము. ఫస్ట్ చూడండి, మన పక్కన ఉన్న ఇండియా పక్కన ఉన్న నైబరింగ్ కంట్రీస్ ముందు నేర్చుకుంటామండి. మీరు పేర్లు అయితే ఇది డిజిటల్ బోర్డు కాదు కాబట్టి మీకు ఇది కనిపించవు క్లియర్గా. మీరు సీక్వెన్స్ గుర్తుపెట్టిన తర్వాత ఒకవేళ మేప్ కానీ మీరు చూస్తే అలాగ నేను ఎలాగైతే చెప్పి ఉంటానో ఆ సీక్వెన్స్ అంతా కూడా మీకు కొన్ని సీక్వెన్స్ వైజ్ నేర్పిస్తానండి. ఆ సీక్వెన్స్ వైజ్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఈ నేమ్స్ అన్ని మీకు గుర్తుంటే మేప్ చూస్తే అది ఒక సీక్వెన్స్లో ఉంటుందండి. అది ఏ విధంగా నేను చెప్పినానో ఆ విధంగా ఉంటుంది. ఏది ఏ సీక్వెన్స్లో ఇది నేర్చుకోవాలి అనేది, లర్న్ చేయాలి, గుర్తుపెట్టాలి అనేది. ఓకేనా? సో సార్ ఇది గుర్తుపెడితే లాభం ఏంటి, రూట్ చేసేసి అంటే కొన్ని కంట్రీస్ ఎక్కడ ఉన్నా ఏటో అంటే మనం ఇప్పుడు కూడా అబ్బో బయట కంట్రీకి వెళ్ళిపోయినాడు, సౌదీ అరేబియాలో ఉన్నాడు, కువైత్లో వెళ్ళిపోయినాడు అంటే మనం ఏదో ఎక్కడెక్కడ అదేదో ప్రపంచం బయటికి వెళ్ళిపోయినట్టు మనం మాట్లాడుతుంటామండి, అంటే అనుకుంటాం. కానీ అది ఏం లేదండి. అది మనకి చుట్టుపక్కల ఉన్న కొన్ని కంట్రీసే. సో అది ఎక్కడ ఉందో ఏటో అనేది మనకి కొద్దిగా ఐడియాలు ఉంటే మంచిది అనమాట. సో దీనికోసమే ఈరోజు ఈ వీడియో మీకు ద టోటల్ కంట్రీస్ ఇన్ ASEAN continent. So there are 49 countries including 49 countries in Asia, but the one country Russia ఇది బోత్ అండి. యూరోప్కి కూడా లింక్లో ఉంటుంది ఇది, నెక్స్ట్ టైం మన ఆసియాకి కూడా లింక్లో ఉంటుంది. ఇది ఒక రెండు దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ అండి రష్యా. అయితే రష్యా అనేది ఆసియాన్ కాంటినెంట్లో కూడా ఎక్కువ పార్ట్లో కవర్ చేసి ఉంటుంది. దాంతోపాటు యూరోప్లో కూడా ఇది లింక్ అండి. ఎందుకంటే రష్యా ఒక క్యాపిటల్ ఏవైతే ఉందో మాస్కో, ఆ మాస్కో అనేది మనకి యూరోప్ కాంటినెంట్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రూల్ మనకి ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకోండి, అది మెయిన్ మనకి ఎక్కడ అవ్వాలంటే ఢిల్లీలోన ఫర్ ఎగ్జాంపుల్ రూల్ వచ్చింది అనుకోండి, కంట్రీ అందరూ కూడా అది పాటించాల్సిందే ఖచ్చితంగా, మరి నో డౌట్. అదేవిధంగా వాళ్ళ ఒక మెయిన్ క్యాపిటల్ ఎక్కడ ఉందంటే మాస్కోలో ఉంది. సో కాబట్టి వాళ్ళు యాక్చువల్గా అయితే యూరోప్ కింద వాళ్ళు కన్సిడర్ అవుతారు. యూరోప్ కాంటినెంట్కే రష్యా అనేది వెళ్తుంది. అయితే దానికి ఒక చిన్న రివర్ కూడా డివైడ్ చేస్తుందండి మన రష్యాకి, నెక్స్ట్ ఏమో యూరోప్కి ఆసియాకి మధ్యన ఒక యూరాల్ రివర్ అనేది ఒక రివర్ ఉంది. ఆ రివర్ ఏం చేస్తుందంటే రష్యాకి యూరోప్లో ఒక పార్ట్ ఉంచుతుంది, నెక్స్ట్ ఏమో మన ఆసియాలోన కొన్ని పార్ట్స్ ఉంచుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ జనరల్ టాపిక్స్ అండి. నెక్స్ట్ వచ్చేస్తే మనము కంట్రీస్ గుర్తుపెడతాం ఎలాగా. ఫస్ట్ నైబరింగ్ కంట్రీస్ కొన్ని స్థాన్ అనేసి ఒక 7-8 స్థాన్స్ వస్తుందండి. ఫస్ట్ ఆ స్థాన్స్ గుర్తుపెట్టాలి, చుట్టుపక్కన ఉంటుంది ఇండియాకి. ఫస్ట్ మనం ఇండియా నుంచే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి ఇండియానండి. ఇండియాకి పక్కన మనకి శత్రువుల కంట్రీ అండి, అందరికీ తెలిసి అది పాకిస్తాన్. ఇండియా ఇదిగోండి, ఇది ఇండియా. నెక్స్ట్ వచ్చేసరికి పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఫస్ట్ ఈ 3 ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇంకొక 4 ఉన్నాయి. ఈ సీక్వెన్స్ ఒకసారి గుర్తుపెట్టండి. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్. ఇది ఒక 7-8 టోటల్ కంట్రీస్ అండి. చూడండి, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్. ఇది ఫస్ట్ సీక్వెన్స్ అండి. ఇది గుర్తుపెట్టాలి అందరూ కూడా. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్. మళ్ళీ ఒకసారి ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్. ఇక్కడ వచ్చేసరికి క్యూగుస్తాన్, పక్కన వచ్చేసరికి తజికిస్తాన్. అయిపోయిందండి సీక్వెన్స్ అంతా కూడా. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్. ఫినిష్. ఫస్ట్ సీక్వెన్స్ ఇది.
అర్థమైంది అందరికీ కూడా. చూడండి మళ్ళీ ఒకసారి చెప్పిన, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ ముగ్గురు మనకి తెలిసిందే. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆ పక్కనే ఉజ్బెకిస్తాన్ ఉంటుంది. ఉజ్బెకిస్తాన్కి కొద్దిగా మీదకి వెళ్తే కొద్దిగా పెద్ద కంట్రీ అండి కజాఖ్స్తాన్. కజాఖ్స్తాన్కి కిందికి వచ్చేస్తే మధ్యన క్యూగుస్తాన్, అది కిర్జిస్తాను, కిజిరికిస్తాన్ అంటారు. అది కిర్జికిస్తాన్ కాదండి, అది క్యూగుస్తాన్ అని చదవాలి, క్యూగుస్తాన్. నెక్స్ట్ వచ్చేసరికి పక్కన ఒక చిన్న కంట్రీ అండి తజికిస్తాన్. ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న కంట్రీ అండి ఇండియాకి. అర్థమైంది అందరికీ కూడా ఈ సీక్వెన్స్. చూడండి నాతో పాటు చెప్పండి, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్. ఇది ఫస్ట్ సీక్వెన్స్ అండి, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సీక్వెన్స్, ఇది పెద్దవండి మనకి అందరికీ కూడా తెలుసు. ఇది అయితే నైబర్ కాదు, కొన్ని ఏమో నైబరింగ్ కన్నా బయట కూడా వస్తుంది. మీదకి వచ్చేసరికి రష్యా ఉంటుందండి. ఇది రష్యా కింద ఒక కంట్రీ మధ్యన ఉంటుంది, దీనికి మంగోలియా అంటారండి. రష్యా, మంగోలియా, చైనా, రష్యా, మంగోలియా, చైనా, రష్యా, మంగోలియా, చైనా, ఈ ముగ్గురు. తర్వాత వచ్చేసి మళ్ళీ నైబర్ ఒక నలుగురు వస్తారండి. రష్యా, మంగోలియా, చైనా. అందులో రష్యా, మంగోలియా అనేది మనకి నైబర్ కింద కాదు, కానీ చైనా అనేది మనకి చైనా బార్డర్. సో రష్యా, మంగోలియాకి వదిలేస్తే చైనా. గుర్తుపెట్టేటప్పుడు రష్యా, మంగోలియా, చైనా. నెక్స్ట్ చూడండి నైబర్స్ ఎవరెవరు ఉంటారంటే, నేపాల్ వస్తుంది, భూటాన్ వస్తుంది, బంగ్లాదేశ్ వస్తుంది, మియాన్మార్ వస్తుంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, ఈ సీక్వెన్స్ ఇలాగే వస్తుందండి. అది ఇలాగే వెళ్ళాము. ఫస్ట్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, క్యూగుస్తాన్, కజాఖ్స్తాన్, తజికిస్తాన్, ఈ విధంగా మొత్తం ఈ సీక్వెన్స్ అయిపోయింది. తర్వాత అటు నుంచి వస్తే రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, ఇది ఒక సీక్వెన్స్ అండి. అర్థమవుతుంది అందరికీ కూడా. రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, ఇది ఒక సీక్వెన్స్ అండి. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి చెప్తాము. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్, రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, ఇది టోటల్గా ఒక సీక్వెన్స్ అయిపోయింది. ఇలాగ వెళ్ళేసి అలాగే వచ్చాం కిందికి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ పక్కన ఒక నలుగురు ఉంటారండి, 4 బ్రదర్స్ లాగా కలిసే ఉంటారు నలుగురు. వాళ్ళు ఎవరెవరంటే థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కంబోడియా. థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కింద కంబోడియా. థాయిలాండ్, లాఓస్ బెండ్గా ఉంటుంది, వియత్నాం, నెక్స్ట్ ఏమో కంబోడియా. ఈ 4 మెంబర్స్ ఒక దగ్గర ఉంటారండి. థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కంబోడియా. థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కంబోడియా. అర్థమైంది అందరికీ కూడా. మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్, రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కంబోడియా, మొత్తం అయిపోయిందండి ఇక్కడ వరకు. దగ్గర సగం వచ్చింది మనకి, సగం అయిపోయింది, ఇంకో సగమే ఉంది కొద్దిగా. మళ్ళీ చూడండి ఒకసారి. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తర్వాత ఏంటి మరి కజాఖ్స్తాన్, తర్వాత మధ్యన క్యూగుస్తాన్, పక్కన తజికిస్తాన్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? రష్యా, మంగోలియా, చైనా, రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్. కింద నలుగురు బ్రదర్స్ ఎవరెవరు? థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కంబోడియా. థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కంబోడియా, 4 అయిపోయిందండి ఇక్కడ. అర్థమవుతుంది అందరికీ కూడా, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా సైడ్కి వెళ్ళిపోవండి. సైడ్ నుంచి ఇటు నుంచి రావాలి మళ్ళీ, ఓకేనా? ఇటు నుంచి ఇంకో కొన్ని ఉన్నాయి, అయిపోతే ఈ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ కొన్ని ఉంటుంది, అది ఒక చుట్కీలోనే నేర్చుకోవచ్చు. ఓకే రీజన్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మళ్ళీ అర్థమైంది అందరికీ కూడా, మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను వినండి. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్, రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కంబోడియా, ఫినిష్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇటు నుంచి స్టార్ట్ చేసి ఇలాగ వచ్చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మీకు జపాన్ ఉంటుందండి సైడ్కి, జపాన్ సైడ్కి ఉంటుంది కంప్లీట్గా. మన దీంట్లోన చైనాకి, నార్త్ కొరియా, సౌత్ కొరియాకి కంప్లీట్ సైడ్కి, వరల్డ్ మ్యాప్లో కంప్లీట్ రైట్ సైడ్కి చూస్తే మీకు జపాన్ అనేది క్లియర్గా కనిపిస్తుంటుంది. జపాన్ అనేది కూడా టైప్ ఆఫ్ ఐలాండ్ అండి, అది చుట్టుపక్కల వాటర్ ఉంటుంది. జపాను, నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాన్, ఫిలిప్పీన్స్. జపాను, నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాన్, ఫిలిప్పీన్స్. జపాను, నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాన్, ఫిలిప్పీన్స్, వీళ్ళు ఒక సీక్వెన్స్. జపాను, నార్త్ కొరియా, సౌత్ కొరియా ఇద్దరు కూడా దగ్గర ఉంటారు. నార్త్ కొరియా, సౌత్ కొరియా, అటు సైడ్ నార్త్ కొరియా ఫస్ట్, కిందికేమో సౌత్ కొరియా, కిందికేమో తైవాను, ఆ కిందికేమో ఫిలిప్పీన్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాన్, ఫిలిప్పీన్స్. జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్. జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, ఈ సీక్వెన్స్ అయిపోయిందండి. అర్థమవుతుంది అందరికీ కూడా. మళ్ళీ చూడండి, ఫస్ట్ నుంచి ఒకసారి ఇలాగ రౌండ్ వేసుకొని వచ్చేస్తాం. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్, రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కంబోడియా, జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాన్, ఫిలిప్పీన్స్. ఇక్కడ వరకు అయిపోయిందండి.
చూడండి చాలా కవర్ చేసాం. ఈ అంతా కూడా అయిపోయింది. ఇక్కడ ఇంకా మీకు ఒక నలుగురు మిగిలారండి. ఎవరెవరంటే చూడండి, అక్కడ మలేషియా ఉంటుంది. మలేషియా కిందికి వచ్చేస్తే మనకి అక్కడ మలేషియాలోన మలేషియా అటు కొద్దిగా కిందికి వచ్చేస్తే మనకి ఇవి దొరుకుతాయండి. మలేషియా అటు సైడ్ వచ్చేసరికి బ్రునై ఉంటుంది. సింగపూర్ అండి, మలేషియా సింగపూరే డివైడ్ అయ్యి బ్రునై అయింది. మలేషియా సింగపూర్ ఇటు వచ్చేసరికి బ్రునై, కిందికి వచ్చేస్తే పెద్ద ఐలాండ్ అండి ఇండోనేషియా కింద ఒక చిన్న కంట్రీ ఉంటుంది, ఈస్ట్ తైమూర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మలేషియా సింగపూర్ ఇటు సైడ్ వచ్చేస్తే బ్రునై, కిందికి వచ్చేస్తే ఇండోనేషియా కిందికి కొద్దిగా చూస్తే మీకు ఈస్ట్ తైమూర్ అనేది ఒక ఇవి దొరుకుతాయండి. ఇదిగోండి ఇక్కడే ఉంటుంది ఇండోనేషియా, ఇక్కడేమో ఈస్ట్ తైమూర్, ఇది వచ్చేసరికి మలేషియా, ఇది వచ్చేసరికి సింగపూర్, ఇది వచ్చేసరికి బ్రునై అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మలేషియా కొద్దిగా కిందికి వచ్చేస్తే మీకు సింగపూర్ కలుస్తుంది. మలేషియాలోనే ఒక పార్ట్ అది కింద ఉంటుంది, ఎండింగ్ పార్ట్లోనే మీకు సింగపూర్ ఉంటుంది. సో సింగపూర్ అంటే డివైడ్ అయిందండి, అది కలిసి డివైడ్ అయిపోయి అది ఏమైపోయిందంటే అటు సైడ్ ఉన్న పార్ట్ని బ్రునై అంటారండి. దానికి క్యాపిటల్ బెందార్ సెరిబెగావాన్ అనేసి. క్యాపిటల్ చాప్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడో ఒకసారి చూద్దాం. ముందు కంట్రీస్ గుర్తు ఉండాలి. బ్రునై, నెక్స్ట్ వచ్చేసరికి మలేషియా సింగపూర్ బ్రునై, కింద వచ్చేస్తే ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇండోనేషియా, దాని కింద ఒక చిన్న ఇంకొక ఐలాండ్ కూడా మీకు దొరుకుతుంది, అదేంటంటే ఈస్ట్ తైమూర్. అయిపోయిందండి, సీక్వెన్స్ అంతా అయిపోయింది. దగ్గర ఒక 80% మేము నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక 20% ఉంది, చాలా ఈజీ, అది కూడా ఏం లేదు. మళ్ళీ ఒకసారి చూడండి, అలాగా రివిజన్ చేసుకుంటూ వస్తే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్, ఈ సీక్వెన్స్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మీద నుంచి ఎటు రావాలి, రష్యా, మంగోలియా, చైనా, తర్వాత నైబరింగ్ మళ్ళీ కొన్ని వస్తుంది, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్కి వాళ్ళు 4 మెంబర్స్ వస్తారు, థైలాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి వచ్చేస్తే జపాను, నార్త్ కొరియా, సౌత్ కొరియా. నెక్స్ట్ వచ్చేసరికి కింద ఎవరు వస్తారని చెప్పాను, తైవాన్ వస్తుంది. తైవాన్ కింద ఎవరు, ఫిలిప్పీన్స్ వస్తుంది. జపాను, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్. జపాను, నార్త్ కొరియా, తైవాను, ఫిలిప్పీన్స్. కిందికి వచ్చేస్తే మలేషియా, సింగపూర్, బ్రునై, ఇండోనేషియా, ఈస్ట్ తైమూర్. తర్వాత మనకి తెలిసిన 2 కంట్రీ అండి, మాల్దీవ్స్, శ్రీలంక. అది మనకి పక్కనే ఉన్నారు. ఇక్కడ మాల్దీవ్స్, ఇక్కడ శ్రీలంక, చాలా దగ్గర ఉన్నారనమాట. మనం మాల్దీవ్స్కి హనీమూన్స్కి వెళ్తుంటారు, మాల్దీవ్స్కి. నెక్స్ట్ ఏమో శ్రీలంక, మనకి దగ్గర ఉన్న ఒక కంట్రీ, అందరికీ తెలుసు. ఓకేనా? సో ఈ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ వరకు. మళ్ళీ ఒకసారి అలాగ రివిజన్ చేసేసి ఇటు సైడ్ వెళ్ళిపోతాం, ఇరాన్ సైడ్. అటు సైడ్ దూరిపోతే ఒక పావు గంటలో అన్నీ కూడా తిరిగేసి మనం బయటకు వచ్చేయచ్చు. రైట్, ఒకసారి వినండి. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్. ఈ సీక్వెన్స్ అయిపోయింది. ఇది ఒక పార్ట్లో గుర్తుపెట్టండి మీరందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక సీక్వెన్స్ ఇలాగ వస్తుందని చెప్పాను. ఎవరెవరు, రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్. రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్. కింద నలుగురు వచ్చేసరికి ఎవరెవరంటే థైలాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా. ఈ నలుగురు ఒక దగ్గర వచ్చేస్తారండి. ఈ నలుగురు ఒక దగ్గర వచ్చేసిన తర్వాత ఇక్కడ అయిపోయింది ఈ పార్ట్. నెక్స్ట్ అలాగ ఒకసారి మళ్ళీ కిందికి వచ్చేయాలి. అలాగ వచ్చేయాలంటే ఎవరెవరంటే లాస్ట్కి ఉండబడి ఎవరని చెప్పాను, జపాను. నెక్స్ట్ ఇద్దరు ఎవరెవరు, నార్త్ కొరియా, సౌత్ కొరియా. తర్వాత కింద ఒకడు ఉంటాడు ఎవరు, తైవాన్ అని చెప్పాను. నెక్స్ట్ కింద ఎవరు ఉంటారు, ఫిలిప్పీన్స్ ఉంటారని చెప్పాను. సో జపాను, నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాను, ఫిలిప్పీన్స్, వీళ్ళ పార్ట్ అన్ని కూడా అయిపోయింది. నెక్స్ట్ కింద ఇప్పుడే చెప్పానండి, మలేషియా ఉంటుంది, దాని కింద ఏమో సింగపూర్ ఉంటుంది, సైడ్కి వెళ్ళిపోతే బ్రునై ఉంటుంది, కిందికి వెళ్ళిపోతే ఇండోనేషియా ఉంటుంది. ఇండోనేషియా కింద చిన్న ఒక కంట్రీ ఒకటి ఉంటుంది, దీనికి ఈస్ట్ తైమూర్ అంటారు. తర్వాత మనకి కావాల్సిన మన హనీమూన్ కంట్రీస్ ఎవరెవరు, మాల్దీవ్స్, శ్రీలంకకి అంతమంది వెళ్ళరు అనుకోండి, మాల్దీవ్స్కి వెళ్తుంటారు. మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. అయిపోయింది సీక్వెన్స్ అంతా కూడా ఫినిష్. ఓకే, సో ఈ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అలాగ ఒక చిన్న రౌండ్ ఇక్కడ ఇదిగోండి, ఇంతే మిగిలింది, ఇంకేం లేదు. ఈ ముక్క మాత్రం మిగిలింది. ఈ అంతా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు. ఈ అంతా అయిపోయింది. జస్ట్ ఇది ఒక 5 మినిట్స్లో నేర్చేయవచ్చు. చూడండి, ఈ సీక్వెన్స్కి వచ్చేస్తే అయితే ఇది నేర్చుకునేటప్పుడు ఎవరైతే చూస్తున్నారో నేర్చుకునేటప్పుడు ఒక చిన్న సీక్వెన్స్ కింద నేర్చుకోండి. ఇప్పుడు నేను అన్నీ ఒకసారి చెప్పేస్తాననేసి అన్నీ మీరు ఒకసారి నేర్చుకోవాలనేసి ఏం లేదండి. ఫస్ట్ పార్ట్ ఒక రోజు నేర్చుకోండి, నెక్స్ట్ పార్ట్ ఇంకొక రోజు నేర్చుకోండి. ఒక 5 మినిట్స్ వేసి టైం ఇవ్వండి అండి.
ఒక 5 మినిట్స్ వేసి టైం వేస్తే టోటల్గా మీకు కష్టం లేకుండా మన కంట్రీస్ అన్నీ కూడా మీకు గుర్తుండిపోద్ది. ఏదో రీల్స్ గట్రా చూసేసి, ఏదో వీడియోస్ గట్రా, సినిమాలు గట్రా చూసేసి టైం పాస్ చేస్తుంటారు. మనం అంటే ఎంటర్టైన్ చేస్తుంటాం. ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంటే లాగండి. అందరూ కూడా తిరుగుతున్నారు వేరే వేరే కంట్రీస్. మనకి అంతా ఇది లేదు కాబట్టి మనము తిరగలేము. అలాగే నేర్చుకోవచ్చండి. మనము కంట్రీస్ పేర్లు కూడా మనము నేర్చుకోవడానికి చిన్న ఇదే అండి. అందుకోసమే అందరు కూడా కొద్దిగా ఇది చూస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్ళిపోతే చూడండి, మనకి ఇటు సైడ్లో దూరిపోతాయి లోపలికి. ఈ అంతా కంప్లీట్ తిరిగేసి వస్తాం. టోటల్ హోల్ కంట్రీలో చూడండి ఎన్ని కంట్రీ ఇప్పుడు తిరిగేసి వస్తాం. ఇంకో కొన్ని కంట్రీస్ మాత్రమే ఉంది. ఇవన్నీ మనం తిరిగేస్తే మనం టోటల్ వరల్డ్ టూర్ అయిపోద్ది అనమాట. రైట్. సో ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ వెళ్తే మనకి ఇటు ఏం దొరుకుతుంది అంటే ఇరాన్ నుంచి స్టార్ట్ చేస్తామండి. ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ, ఈ నలుగురు. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ మీదకి ఉంటారు. ఇదిగోండి, ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ. ఈ 4 మెంబర్స్ ఇక్కడ కలుగుతారు. ఈ 4 మెంబర్తో పాటు ఇంకో 3 అక్కడ ఉంటారు. ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ. ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ, ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. ఈ 7 మెంబర్స్ అండి. మళ్ళీ చెప్తున్నా, ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ, ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. ఈ విధంగా నేను ఏ సీక్వెన్స్లు చెప్తున్నాను ఆ విధంగా కంట్రీస్ అన్నీ కూడా ఉంటుందండి. ఇరాను, ఇరాక్, ఇరాన్ పక్కన ఇరాక్ ఉంటుంది. ఇరాక్కి కొద్దిగా మీదకి సిరియా ఉంటుంది. సిరియాకి టాప్లోన టర్కీ ఉంటుంది. టర్కీ నుంచి కొద్దిగా రైట్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ ఒక 3 కంట్రీస్ మీకు కనిపిస్తారు. ఎవరెవరంటే ఆర్మేనియా కింద ఉంటుంది, జియోర్గియా అనేది ఒక మీద ఉంటుంది. కొద్దిగా రైట్ సైడ్ వచ్చేసి కిందికి దిగిపోయారు అనుకోండి, అజర్బైజాన్ అండి. అజర్బైజాన్ అర్థమైంది అందరికీ కూడా. రైట్. మళ్ళీ చూడండి ఒకసారి ఈ సీక్వెన్స్. ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ. ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ. ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. ఈ సీక్వెన్స్ అయిపోయిందండి. మళ్ళీ చెప్తాను చూడండి, ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ, ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. అయిపోయింది. ఇది ఒక 7 మెంబర్స్ 6 మెంబర్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పక్కన ఒక చిన్న కంట్రీస్ ఒక 4 ఉంటారండి. అది ఆల్రెడీ ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి. ఈ పేర్లు అందరికీ గుర్తుంది. ఏంటంటే సిప్రస్ ఒకటి, లెబనాన్ ఒకటి, ఇజ్రాయిల్ ఒకటి, పెలిస్టైన్ ఒకటి. ఇజ్రాయిల్ పెలిస్టైన్ మధ్య జరుగుతుంది హెవీగా. ఇప్పుడు కాదు, చాలా ఒక దగ్గర 1 year 2 year అయిపోయింది. హెవీగా వాళ్ళకి యుద్ధాలు గట్రా జరుగుతుంది అనమాట. సో ఆ 4 మెంబర్స్ ఒకే దగ్గర ఉంటారు. సిప్రస్ ఒకటి, లెబనాన్ ఒకటి, ఇజ్రాయిల్ ఒకటి, పెలిస్టైన్ ఒకటి. ఈ 4. సో వాళ్ళు ఒక 6 మెంబర్స్. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ, ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. వీళ్ళు వచ్చేసరికి 4. సిప్రస్ ఒకటి, లెబనాన్ ఒకటి, ఇజ్రాయిల్ ఒకటి, పెలిస్టైన్ ఒకటి. మొత్తం అయిపోయింది. లాస్ట్ ఒక 5-6 ఉన్నాయండి. అయిపోతుంది. మనం వరల్డ్ టూర్ మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తున్నాము. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇరాను, ఇరాకు, ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ. ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ, ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్, సిప్రస్, లెబనాన్, ఇజ్రాయిల్, పెలిస్టైన్. మొత్తం అయిపోయిందండి. లాస్ట్ పార్ట్కి వస్తాం. ఇది అర్థమైంది అందరికీ కూడా. ఏంటంటే మళ్ళీ ఒకసారి ముందు నుంచి వచ్చేద్దామా. రైట్. ఒకసారి ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, థాయిలాండ్, లాఓస్, వియత్నాం, కంబోడియా, జపాన్, నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాను, ఫిలిప్పీన్స్, నెక్స్ట్ వచ్చేసరికి మలేసియా, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింగపూర్, మలేసియా, సింగపూర్. నెక్స్ట్ వచ్చేసరికి అటు సైడ్ బ్రూనై ఉంటుంది. కింద వచ్చేసరికి ఇండోనేషియా ఉంటుంది. దాని కింద వచ్చేసరికి ఒక చిన్న చెప్పాను మీకు ఈస్ట్ తైమూర్. నెక్స్ట్ ఇటు వచ్చేస్తే మాల్దీవ్స్, శ్రీలంక. నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ, ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. ఇటు 4 నేర్పించాం. ఏంటంటే సిప్రస్ ఒకటి, లెబనాన్ ఒకటి, ఇజ్రాయిల్ ఒకటి, పెలిస్టైన్ ఒకటి అండి. ఇది మ్యాక్సిమం 95-96% అయిపోయింది. ఇంకా 4-5 నేమ్సే ఉన్నాయండి. ఏం లేదు. సౌదీ అరేబియా నెక్స్ట్. అందరికీ తెలిసిందే, చాలామంది బయట కంట్రీ అనేసి సౌదీ అరేబియాకి వెళ్తుంటారు. సో సౌదీ అరేబియా చుట్టూ అంటే బౌండరీస్లోనే ఉన్న కంట్రీస్ అయిపోతే ఫినిష్. ఇంకేం లేదు. సౌదీ అరేబియా మధ్యన ఉంటుందండి. ఇదిగోండి, ఇది సౌదీ అరేబియా. ఇదిగోండి, ఇది పెద్దగా ఉండేది ఎల్లో కలర్ మీకు కనిపిస్తుంటుంది. ఇది సౌదీ అరేబియా. సో ఈ సౌదీ అరేబియాకి చుట్టూలో ఈ కార్నర్లోన సౌదీ అరేబియా కంప్లీట్గా ఇలాగైతే ఈ కార్నర్లో మీకు ఏడు దొరుకుతాయి అంటే జోర్డాన్ అండి. జోర్డాన్ ఇటు సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసరికి కువైత్ ఉంటుందండి. కువైత్ వెళ్తుంటారు చాలామంది చెప్తుంటాం కువైత్. సో జోర్డాన్ సౌదీ అరేబియా మధ్యన ఉంటుంది. ఇటు ఈ కార్నర్లో ఏమో మీకు దొరుకుతాయి ఏంటని చెప్పాను, జోర్డాన్. ఇటు సైడ్ ఏడు దొరుకుతుంది, ఇటు సైడ్ జోర్డాన్, ఇటు సైడ్ కువైత్. ఇక్కడ 3 ఉంటారండి. 3 కంట్రీస్ ఎవరెవరంటే బహ్రెయిన్ ఒకటి, నెక్స్ట్ ఏమో ఖతర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి కింద ఏమో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
ఇటు సైడ్ వచ్చేస్తే మనకి జోర్డాన్, కువైత్ ఇక్కడ ముగ్గురు మీకు దొరుకుతారు. ఎవరెవరంటే బెహరీన్ ఒకటి, ఖతర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి కింద ఏమో యూఏ. కొద్దిగా కిందికి వెళ్ళాలి, ఆ పక్కనే ఉండదు, ఈ పక్కన ఉంటుంది. ఇదిగోండి ఇది యూఏ. కువైత్, బెహరీన్, ఖతర్, యూఏ దగ్గర ఒకే సీక్వెన్స్లోనే వీళ్ళు ముగ్గురు కూడా అవుతారు. నా ఫ్రెండ్ కూడా వెళ్ళినాడు సౌదీ అరేబియాలో, నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు రీసెంట్గా వెళ్ళినాడు. నెక్స్ట్ ఏమో ఖతర్లో కూడా నా ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఓకేనా. సో నేను వెళ్ళాను కానీ చూడండి వాళ్ళు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. సౌదీ అరేబియా, నెక్స్ట్ ఏమో కువైత్లో కూడా కొంతమంది ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఖతర్లోన. ఓకేనా. సో ఈ విధంగా ఈ ముగ్గురు అయిపోయారండి. నెక్స్ట్ మిగిలింది రెండే అండి. ఇది కూడా కింద ఉంది యెమెన్, ఒమాన్. అర్థమైందా? అయిపోయిందండి కంట్రీ అంతా కూడా. చూడండి ఎంత ఈజీగా నేర్చుకున్నాం కంప్లీట్గా. అయితే ఫస్ట్ టైం గుర్తుండడానికి మీకు కొద్దిగా టైం పడుతుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ అవసరం లేదు. హార్డ్లీ ఒక మీరు 5-6 టైమ్స్ వీడియో పౌజ్ చేసి మీరు నేను చెప్పేటప్పుడు నాతో పాటు మీరు అలా కంటిన్యూగా చెప్పారనుకోండి, 100% గ్యారెంటీ మీరు ఒక 1 మినిట్లో కంట్రీ అన్నీ కూడా చెప్పేయగలరు. అన్నీ కూడా మీకు సీక్వెన్స్ ముందు పేర్లు గుర్తు పెట్టేసిన తర్వాత ఈజీగా ఏది ఎక్కడ ఉందని వెతకడానికి ఎంత కష్టమేం లేదండి. పేర్లు గుర్తు ఉండాలి ఫస్ట్. సో ఇది చాలా ఈజీగా కంప్లీట్గా ఇప్పుడు మేము 50 కంట్రీస్ నేర్చుకున్నాం. అయిపోయింది అన్నీ కూడా. వరల్డ్ టూర్ మాది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా తిరిగేసి వస్తామన్నమాట. అర్థమవుతుందా? సో ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్కి ఒకసారి చెప్పేసి ఈ వీడియోని ఇక్కడ మనము స్టాప్ చేస్తాం. ఓకేనా. రైట్. సో ఫస్ట్ మనం ఇండియా నుంచి స్టార్ట్ చేస్తాం. నాతో పాటు మీరు కూడా చెప్పండి, ఎవరెవరైతే వీడియో కంప్లీట్ లాస్ట్ వరకు చూస్తున్నారు ఎన్ని గుర్తుంటే అన్ని చెప్పండి. ఒకవేళ మర్చిపోతే ఏం ప్రాబ్లం లేదు, నేను చెప్తుంటాను. ఒకవేళ మళ్ళీ మర్చిపోతే మీరు ఏం చేస్తుంటారంటే నెక్స్ట్ మళ్ళీ వీడియోని కొన్నిసార్లు చూడవలసి వస్తుంది. ఓకే. ఫస్ట్ ఇండియా నుంచి స్టార్ట్ చేస్తాం. ఇండియా తర్వాత పక్కన మనకి మన శత్రువుల కంట్రీ ఎవరు? పాకిస్తాన్. మనకి వాళ్ళకి అసలు పడదు, గొడవలే అవుతుంటుంది. ఓకే. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్. ఈ సీక్వెన్స్ ఫస్ట్ నేర్చుకున్నాం. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, క్యూగుస్తాన్, తజికిస్తాన్. ఈ సీక్వెన్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి మీద నుంచి మళ్ళీ ఎవరెవరు? రష్యా, మంగోలియా, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్. ఈ సీక్వెన్స్ ఒకటి నేర్చుకున్నాం. తర్వాత ఇక్కడ మీకు ఒక 4 గురించి చెప్పాను. థాయిలాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా. థాయిలాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా. ఈ 4 గురించి చెప్పాను. తర్వాత మళ్ళీ అటు నుంచి వచ్చామండి. ఎక్కడ నుంచి? జపాన్ నుంచి. జపాను, నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాన్, ఫిలిప్పీన్స్. తర్వాత కింద చెప్పాను ఎవరెవరు? మలేసియా ఉంటుంది, నెక్స్ట్ ఏమో సింగపూర్ ఉంటుంది, సైడ్కి వెళ్తే బ్రునై ఉంటుంది, కిందికి వస్తే ఇండోనేషియా ఉంటుంది. ఆ కింద చిన్న కంట్రీ పేరు చెప్పాను ఏంటది? ఈస్ట్ తైమూర్. నెక్స్ట్ వచ్చేసరికి మన హనీమూన్ కంట్రీస్, అది అసలు మర్చిపోకూడదు. మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. ఆ ఇద్దరు దగ్గర ఉంటారు. ఈ పార్ట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇరాన్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇరాను, ఇరాకు, సిరియా, టర్కీ. అక్కడ 3 చెప్పాను. ఆర్మేనియా, జియోర్గియా, అజర్బైజాన్. వాళ్ళు కూడా అయిపోయారు. ఈ టోటల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న కంట్రీస్ ఒక 4 గురించి చెప్పాను. సిప్రస్, లెబనాన్, ఇజ్రాయిల్, పెలిస్టైన్. ఈ 4 అయిపోయారండి. ఫినిష్. లాస్ట్ సౌదీ అరేబియా అండి, ఇంకేం లేదు. సౌదీ అరేబియా ఇటు సైడ్ చూస్తే జోర్డాన్ ఉంటుంది, ఇటు సైడ్ చూస్తే కువైత్ ఉంటుంది. ఇక్కడ నా ఫ్రెండ్స్ కంట్రీస్ ఉంటుందండి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి బహ్రెయిన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఖతర్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి యూఐ ఉంటుంది, కింద 2 ఉంటారు బ్రదర్స్, యమన్ అండ్ ఒమాన్. ఫినిష్. కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక మంచి ఎనర్జెటిక్ టాపిక్ అనమాట, మన కంట్రీస్ గుర్తుపెట్టడం అనేది. సో అందరూ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు వచ్చేస్తుందండి, ఇందులో నో డౌట్. కానీ ఈ వీడియోకి కొద్దిగా చూసి మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి అందరూ కూడా. ఇది పిల్లలు కూడా నేర్చుకోవట్టు. ఎవరైతే 9th 10th వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళకి మేప్కి సంబంధించి వస్తుంది. తర్వాత సోషల్ అంటే మేప్ అంటే పిల్లలు అందరూ కూడా ఒక అవాయిడ్ చేస్తున్నారండి. అదే ఇంపార్టెంట్ టాపిక్ కాదు, సోషల్ అనేది ఒక ఇంపార్టెంట్ కాదు. మనకి కావాల్సింది అవేనండి. మన సంస్కృతి గురించి తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అవి కాకుండా సైన్ టీటా, కాస్ టీటా, కొసికెన్ టీటా, టెన్ టీటా, దాంట్లోనే a+b² నెక్స్ట్ వచ్చేసరికి మిగతా ఏటేటో అని, అది ఇంపార్టెంట్ అనట్లేదు. అది కూడా ఇంపార్టెంటే, కానీ ఇది కూడా ఇంపార్టెంటే అండి. ఇవన్నీ ఎక్కడ ఉందో మన కల్చర్ గురించి మనం తెలియకుండా సైన్ టీటా, కాస్ టీటా ఏం చేస్తామండి? అర్థమవుతుందా? అది జస్ట్ సర్టిఫికేట్ కోసం పనికి వస్తుంది. ఇది తెలిస్తే ఎక్కడ ఏముందో, మన ఇండోనేషియాలో ప్రజెంట్ ఇండోనేషియా కరెన్సీలోనే ఇప్పుడు కూడా వినాయకుడు బొమ్మ ఉంటుందండి. వాళ్ళు అక్కడ కూడా పెద్ద పెద్ద గుడులు గట్రా ఉన్నాయండి అని కూడా అర్థమవుతుందా? అక్కడ కూడా భగవద్గీతలు గట్రా చదువుతుంటారు.
సో దాని గురించి కొద్దిగా మనము తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అదే ఫోకస్ చేయకుండా సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అంటేనే ఒక మేజర్ సబ్జెక్ట్స్ అనేసి చాలామంది మైండ్లోన ఉండిపోతుంది. సో అది యాక్చువల్గా నాకు అనిపిస్తుంది అది రైట్ కాదనిపిస్తుంది. మిగతా సబ్జెక్ట్స్ కూడా మన కల్చర్ గురించి, మన మహాభారత, మన రామాయణ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. ఎప్పుడో రాసిన చరక సంహిత, నెక్స్ట్ ఏమో సుశ్రుత సంహిత అనేది ప్రజెంట్ యుక్రెయిన్లోన, రష్యాలోన మన స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళేసి ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ చేయడానికి ఆ బుక్స్ రిఫర్ చేసిన బుక్స్ చదువుతున్నారండి. అర్థమవుతుందా? మన కంట్రీ లాగా ఒక గొప్ప కంట్రీ ఏవి లేదు అసలు. ఎక్కడ లేనివి అంతా మన కంట్రీలో ఉన్నాయన్నమాట. ఎప్పుడో రాసిన మన వరాహమిహిర కానీ, ఆర్యభట్ట కానీ, భాస్కరాచార్య కానీ వీళ్ళు రాసిన మ్యాథ్స్ ఇప్పుడు కూడా పీజీ, పిహెచ్డి వాళ్ళు సాల్వ్ చేయడానికి కష్టమైపోతుంది. అంత డెప్త్ సిలబస్ అండి మాది, అంత డెప్త్ నాలెడ్జ్ తయారు చేసినాం. కాబట్టి కొద్దిగా మన కంట్రీ గురించి కూడా అలాంటివి కొద్దిగా సోషల్ మీద కూడా కొద్దిగా ఫోకస్ పెడితే మంచిది. సో అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ వీడియో ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి షేర్ చేస్తానండి. చూసేసి అలాగ ఉండిపోకుండా చిన్న లైక్ ఒకటి కొడుతున్నానండి. అంటే లైక్ కొట్టండి, మీ సబ్స్క్రైబ్ పెంచితే నాకేంటి అమౌంట్ వస్తుంది, లేకపోతే ఇలాంటి థాట్స్ అయితే నాకు లేదండి. కొద్దిగా ఇంట్రెస్టింగ్ వస్తుందండి, ఇంకేమైనా చెప్పడానికి చిన్న ఇంట్రెస్ట్ వస్తుంది, నెక్స్ట్ టాపిక్ అలాగే చెప్పడానికి. సో కొద్దిగా సబ్స్క్రైబ్ గట్రా చేస్తానండి ఛానల్ని, ఎవరైతే చేయలేదు ఇంకా. నెక్స్ట్ టైం లైక్ చేస్తానండి. ఒకవేళ వీడియో నచ్చితే, లేదు నచ్చకపోతే ఏం ప్రాబ్లం లేదు, మీరు డిస్లైక్ కూడా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి ఇది లేదు. మీరు డిస్లైక్ చేస్తే నాలో ఏదో తప్పు ఉందనేసి నేను మళ్ళీ రెక్టిఫై చేయడానికి కూడా ట్రై చేస్తాను, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. జై హింద్.